లలితా సహస్ర నామాలే కాకుండా అంతే విశేషం ప్రత్యేకత కలిగిన నామాలలో లలితా అష్టోత్తర శతనామావళి కూడా ఉంది. ఇవి కూడా అమ్మవారి నామంతో పాటుగా అమ్మవారి కథను తెలియజేస్తాయి. అందులో మొదటి నామం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. ఇది అత్యంత శక్తివంతమైన నామం. అలాగే శివ పార్వతుల స్తుతిగా కూడా దీనిని భావిస్తారు. దీని వెనుక ఉన్న కథను అలాగే యోగపరంగా ఉన్న అర్థాన్ని చూస్తే రజతాచలం అంటే వెండి కొండ అని, అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువై ఉండే కైలాస పర్వతం అని ఇక్కడ అర్థం. హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవి వెండిలాగా తలతలలాడే కైలాస పర్వతం యొక్క శృంగాగ్రమున అంటే శిఖరం పై భాగంలో ఆ శిఖరానికి సరిగ్గా మధ్యలో సింహాసనంపై అధిష్ఠించి ఉంటుంది. అక్కడ అమ్మవారు శివునితో కలిసి అర్ధనారీశ్వర రూపంలో లేదా శివశక్తుల ఐక్య రూపంలో ఉండి సృష్టిని పరిపాలిస్తూ ఉంటుంది. అలా వెండికొండ శిఖర మధ్య భాగంలో వెలిగే తల్లికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ నామం యొక్క బాహ్యార్థం. ఇది అమ్మవారి వైభవాన్ని, ఆమె నివాస స్థానాన్ని తెలియజేస్తుంది. అలాగే మన శరీరమే ఒక బ్రహ్మాండం. కంటికి కనిపించే కైలాసం మన శరీరం లోపల కూడా ఉంది. యోగ సాధనలో మన శరీరంలోని వెన్నుముక్కను మేరుదండం అంటారు. దీని పైభాగంలో ఉండే సహస్రార చక్రమే కైలాసం లేదా రజతాచలం. శృంగాగ్ర మధ్యస్థాయి వెన్నుముక్క ద్వారా ప్రవహించే కుండలిని శక్తి అంటే అమ్మవారు మూలాధారం నుండి బయలుదేరి 6 చక్రాలను దాటుకుంటూ వెళ్లి సహస్రార చక్రం యొక్క మధ్య భాగంలో ఉన్న పరమశివుడితో ఐక్యమవుతుంది. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమః. యోగి తన ధ్యాన బలంతో కుండలిని శక్తిని సహస్రారానికి చేరినప్పుడు అక్కడ ప్రకాశించే ఆ దివ్య శక్తిని దర్శించడమే ఈ మంత్రం వెనుక ఉన్న అసలైన యోగ రహస్యం. అలాగే వెండికొండ వంటి సహస్రార చక్రం మధ్యలో వెలిగే దివ్య జ్ఞాన స్వరూపినికి వందనం అని ఈ నామ అర్థం.